హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఒక కంపెనీ రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతుంది. తిరిగి అదే రాకెట్లను భూమిపై ల్యాండ్ చేస్తుంది. వేలాది శాటిలైట్లతో ప్రపంచానికి ఇంటర్నెట్ అందిస్తోంది. భవిష్యత్తులో మనుషులను అంగారక గ్రహానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచాన్ని మార్చేస్తున్న ఈ కంపెనీలో ఇప్పటి వరకు సాధారణ ప్రజలు ఒక్క షేర్ కూడా కొనలేకపోయారు. ఇప్పటి వరకు కేవలం ధనవంతులు, పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థలు, వెంచర్ క్యాపిటల్ ఫండ్లు మాత్రమే ఈ కంపెనీలో భాగస్వాములు అయ్యాయి. కానీ ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా స్పేస్ ఎక్స్ మార్కెట్లోకి రాబోతుందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దాదాపు $1.77 ట్రిలియన్ విలువ, $75 బిలియన్ నిధుల సమీకరణ, అసాధారణ రిటైల్ కేటాయింపులు, అపూర్వమైన పెట్టుబడిదారుల ఆసక్తి. ఇదంతా చూస్తుంటే ఇది మరో టెస్లా క్షణమా, లేక ప్రమాదకరమైన పెట్టుబడి ఉచ్చా? అసలు స్పేస్ ఎక్స్ కథేంటి? ఎందుకు ప్రపంచం మొత్తం ఈ ఐపీఓ వైపు చూస్తుంది? 2002 సంవత్సరం పేపాల్ విక్రయంతో వచ్చిన డబ్బుతో ఒక కళను నిజం చేయాలని నిర్ణయించుకున్నాడు ఎలాన్ మస్క్. ఆ కళ మనుషులను భూమికే పరిమితం చేయకుండా ఇతర గ్రహాలపై కూడా జీవించేలా చేయడం. ఆ ఆలోచనతోనే పుట్టింది స్పేస్ ఎక్స్. ప్రారంభ రోజుల్లో కంపెనీ పరిస్థితి దారుణంగా ఉండేది. మొదటి 3 రాకెట్ ప్రయోగాలు విఫలమయ్యాయి. 4వ ప్రయోగం కూడా విఫలమైతే కంపెనీ పూర్తిగా మూతపడే పరిస్థితి. కానీ 4వ ప్రయోగం విజయవంతమైంది. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ప్రపంచ అంతరిక్ష చరిత్రనే మార్చేసింది. ఫాల్కన్ 1, ఫాల్కన్ 9, ఫాల్కన్ హెవీ, డ్రాగన్ క్యాప్సూల్, స్టార్షిప్, ప్రతి ప్రాజెక్ట్తో స్పేస్ ఎక్స్ కొత్త ప్రమాణాలు సృష్టించింది. ఒకప్పుడు రాకెట్ ప్రయోగం అంటే $100 మిలియన్ ఖర్చు. ఒక్కసారి ఉపయోగించిన తర్వాత రాకెట్ స్క్రాప్గా మారిపోతుంది. కానీ స్పేస్ ఎక్స్ రాకెట్లను తిరిగి భూమిపై ల్యాండ్ చేసి మళ్ళీ ఉపయోగించే సాంకేతికతను విజయవంతంగా అమలు చేసింది. దీంతో అంతరిక్ష ప్రయోగాల్లో ఖర్చు భారీగా తగ్గిపోయింది. ఇప్పుడు నాసా నుంచి ప్రపంచంలోని ప్రముఖ సంస్థల వరకు అందరూ స్పేస్ ఎక్స్ సేవలను వినియోగిస్తున్నారు. స్టార్లింక్ అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ స్పేస్ ఎక్స్ విజయానికి మరో ప్రధాన కారణం. భూమి చుట్టూ వేలాది ఉపగ్రహాలను ఏర్పాటు చేసి ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. సాధారణ మొబైల్ టవర్లు చేరని ప్రాంతాల్లో కూడా స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. యుద్ధ ప్రాంతాలలో, ప్రకృతి విపత్తుల సమయంలో సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థలు విఫలమైన స్టార్లింక్ సేవలు కీలక పాత్ర పోషించాయి. దీంతో చాలా మంది విశ్లేషకులు స్పేస్ ఎక్స్ ను కేవలం రాకెట్ కంపెనీగా కాకుండా భవిష్యత్తు టెలికమ్యూనికేషన్ దిగ్గజంగా కూడా చూస్తున్నారు. ఎలాన్ మస్క్ లక్ష్యం కేవలం రాకెట్లు అమ్మడం కాదు, భవిష్యత్తులో లక్షలాది మందిని అంగారక గ్రహానికి పంపాలనేది ఆయన కళ. దానికోసమే ప్రపంచంలోని అత్యంత భారీ రాకెట్ అయిన స్టార్షిప్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ కళ నిజం అవుతుందో లేదో ఎవరికి తెలియదు. కానీ ఆ దిశగా ప్రయత్నిస్తున్న ఏకైక ప్రైవేట్ కంపెనీ మాత్రం స్పేస్ ఎక్స్. అందుకే కంపెనీపై ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి ఉంది. ఇప్పుడు ఎందుకు ఇంత చర్చ? ఇప్పటి వరకు ప్రైవేట్గా ఉన్న స్పేస్ ఎక్స్ ఐపీఓ ద్వారా సాధారణ పెట్టుబడిదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. అంచనాల ప్రకారం స్పేస్ ఎక్స్ విలువ దాదాపు $1.77 ట్రిలియన్. ఐపీఓ ద్వారా $75 బిలియన్ వరకు సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రపంచ చరిత్రలోని అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలుస్తుంది. అంతేకాదు, సాధారణంగా ఐపీఓల్లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 నుంచి 7% మాత్రమే షేర్లు కేటాయిస్తారు. కానీ స్పేస్ ఎక్స్ విషయంలో 20% పైగా షేర్లు సామాన్య పెట్టుబడిదారులకు ఇవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పెట్టుబడిదారులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంత క్రేజ్? దీనికి ప్రధాన కారణం ఎలాన్ మస్క్. టెస్లాలో ప్రారంభ దశలో పెట్టుబడి పెట్టిన అనేక మంది ఇన్వెస్టర్లు భారీ సంపదను సంపాదించారు. అందుకే స్పేస్ ఎక్స్ కూడా మరో టెస్లా కావచ్చని చాలా మంది నమ్ముతున్నారు. కొంతమంది ఇన్వెస్టర్ల మాటల్లో ఎలాన్ మస్క్ ఉన్నాడంటే చాలు, మిగతా లెక్కలు అనవసరం, అంతటి నమ్మకం ఉంది. ఇప్పటికే అనేక బ్రోకరేజ్ సంస్థలు భారీ డిమాండ్కు సిద్ధమవుతున్నాయి. కొన్ని సంస్థలు తమ కస్టమర్ల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. కానీ అందరూ ఆశావాహులేనా? కాదు. మార్కెట్ నిపుణుల్లో చాలా మంది తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ ఐపీఓను ప్లేగ్ వ్యాధిని తప్పించుకున్నట్లుగా తప్పించుకోండి అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. వారి వాదన ఏంటంటే, స్పేస్ ఎక్స్ పై ప్రస్తుతం ఉన్న అంచనాలు అత్యంత భారీ స్థాయిలో ఉన్నాయి. షేర్ ధరల్లో భారీ ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. లిస్టింగ్ తర్వాత ధరలు ఒక్కసారిగా పెరగొచ్చు, లేక భారీగా పడిపోవచ్చు. మరో షాకింగ్ అంశం ఏంటంటే, స్పేస్ ఎక్స్ ఇప్పటికీ భారీ లాభాల్లో లేదు. గత ఏడాది కంపెనీకి దాదాపు $4.9 బిలియన్ నష్టం నమోదైందని నివేదికలు చెబుతున్నాయి. అయినా కూడా కంపెనీ విలువ ఆకాశాన్ని అంటుతోంది. అంటే ప్రస్తుత ఆదాయాల కోసం కాదు, భవిష్యత్తులో సాధించే విజయాల కోసం పెట్టుబడిదారులు డబ్బు పెడుతున్నారన్నమాట. ఇది ఒక భారీ నమ్మకం మీద నడుస్తున్న పెట్టుబడి. మరి చరిత్ర ఏం చెబుతోంది? ఐపీఓల చరిత్రను చూస్తే మార్కెట్లోకి వచ్చిన ప్రతి కంపెనీ విజయం సాధించలేదు.
గణాంకాల ప్రకారం ఐపీఓ ద్వారా లిస్ట్ అయిన కంపెనీలో దాదాపు 4వ వంతు 3 ఏళ్లలో తమ విలువలో సగానికి పైగా కోల్పోయాయి. అందుకే నిపుణులు చెబుతున్నది ఒకటే, ఉత్సాహంతో కాదు అవగాహనతో పెట్టుబడి పెట్టాలి. ఒకప్పుడు అసాధ్యంగా కనిపించిన కలలను నిజం చేసిన స్పేస్ ఎక్స్ ఇప్పుడు ప్రపంచ పెట్టుబడి మార్కెట్లను ఆకర్షిస్తుంది. ఇది భవిష్యత్తు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కావచ్చు, లేదా భారీ అంచనాలపై నిర్మించిన ప్రమాదకర పెట్టుబడి కావచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, స్పేస్ ఎక్స్ ఐపీఓ 2026లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఆర్థిక ఘటనగా మారింది. అంతరిక్షాన్ని జయించిన ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ను కూడా జయిస్తుందా, లేక ఇన్వెస్టర్ల అంచనాలను పరీక్షిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా స్పేస్ ఎక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.